ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమాన్నిశం అనేకదంతం భక్తానామం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం భగవంతుని ఎల్లప్పుడూ మనకు భగవంతుడు ఆశీస్సులు ఉంటూనే ఉంటాయి. అది వినియోగించడంలో మనకి ఉన్నది. ఎందుకు అంటే భగవంతుడు సర్వ విధాల ఎల్లప్పుడూ అది మన దగ్గరే ఉంటాడు, మన పక్కనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనకి ఏం కావాలో చక్కగా చూస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. అంటే ఈరోజు కూడాను ఈ గడియ ఈ క్షణం కూడా భగవంతుడు మన పక్కనే ఉంటూ మనల్నేమో నడిపిస్తూ ఉన్నాడు. అది ఆ నడిపించడం ఎలా నడిపిస్తున్నాడు అంటే అది ప్రతి విషయం ఆయనకి తెలిసిందే. ఆయన శక్తి ఉంది, ఆయన శక్తితోనే మనం నడుస్తున్నాం. అది మనం తెలుసుకోవాలి. ఆ శక్తికి తగినట్టు మనం నడుచుకుంటే తప్పక మనం ఆ భగవంతుని మనం చేరుకోగలం. అయితే ఇది ఎంతవరకు అన్నది మనకు కావాలి. సాయిరామ్. చిన్న అంటే రికార్డింగ్ చేస్తున్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, అది క్షమించండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో మనం 27 శ్లోకాలు మనం చదువుకున్నాం. ఈ 27 శ్లోకాలు మనం చక్కగా క్షుణ్ణంగా మనకు అర్థమైనట్టు అర్థం అంటే భగవంతుడు చెప్పిన విషయాలన్నెన్నో జాగ్రత్తగా మనం గ్రహించుకున్నట్టయితే మనం తప్పక అంటే మన సాధనలో మన తాలూకా అలవాటు మన తాలూకా ఇవి మనం మార్చుకుని భగవంతుని చేరుకలో అంటే భగవంతుని చేరువలో ఎలా చేరాలి, ఆ భగవంతుని చేరిన తర్వాత మనకు ఏంటి దాని తాలూకా అంటే ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే మంచి పనులు చేస్తున్నామో, ఏదైతే మంచి భావనలు ఉంటున్నాయో, ఏవైతే దీని తాలూకా ఫలితాలు భగవంతుడు ఎలా అయినా మనకి అందిస్తాడు. ఇది 100%. ఎలా ఫలితాలు అంటే అది నీ మనసుకి నీకే తెలుస్తుంది. ఈ మనసులో ఏదైతే నీ మనసులో చక్కగా భగవంతుని తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ భగవంతుని ప్రార్థించుకున్నట్టయితే, ఆ భగవంతుని ఎల్లప్పుడూ ధ్యానించుకున్నట్టయితే, స్వామి నువ్వే ఉన్నావు అన్న భావనతో నువ్వు నీ జీవితాన్ని సాగించినట్టయితే నువ్వు తప్పగా అందులో చక్కగా చేరుకోగలవు. అయితే కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ కష్ట సుఖాలు ఇవన్నీ సమానము అన్న భావనతో నువ్వు భావించుకోవాలి. ఇది భావించుకున్నట్టయితే తప్పక మనం విన్ అవ్వగలం. ఓకే. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అన్న భావన మనకు రావాలి. అయితే ఇప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగంలో 27 శ్లోకాలు మనం చెప్పుకున్నాము. 27వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అన్నది ఒక్కసారి కౌంతేయ, నీవు ఏదైతే ఆచరిస్తున్నావో నీ దినచర్య, నీవు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో, ఏదైతే నువ్వు చేయదలుచుకున్నావో అన్నిట్లో కూడా నేను ఉన్నాను. అన్నిట్లోనూ కూడా అవన్నీ నావే.
ఆఖరికి ఆయన ఏడ్చు యత్ కరోపి అంటున్నాడు. యత్ కరోపి, నువ్వు ఏ కర్మను చేసినా ఏది చేసినా అవి నావే. యత్ కరోపి యత్ అస్మాసి యత్ జీవోసి దదాసి యత్ తే పశ్యసి కౌంతేయ తత్ కురుష్యమదర్పణం. అదర్పణం అనేసి 27వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అంటే, నువ్వు ఏదైతే కర్మలు చేస్తున్నావో అవన్నీ నావే. నాకు నువ్వు చేస్తున్న కర్మలు ఏదైతే నువ్వు కర్మలు చేస్తున్నావో అది నాకు అర్పించు. నీవు చేస్తున్న కర్మలు, తినే ఆహారం అన్నీ నావే. నువ్వు తినే ఆహారం ఎలా వస్తుంది, ఆ ఆహారం ఎలాగా నీకు దొరుకుతుంది, అది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మొత్తం ఈ భూగోళం ఉంది, ఈ భూగోళంలో 3/4 వంతు ఏంటి సముద్రమే, 1/4 వంతు ఉన్నది ఏంటి భూమి. ఈ భూమిలో మనం నివసిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు సృష్టి ఇచ్చాడు. ఆ సృష్టిగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దీనికి మనకు కారణం ఏంటి, మనకు అన్నిటికన్నా ఏంటి, పంచభూతాలు. ఈ పంచభూతాలు మనకు అన్నీ అవసరమైనవే. ఏవైతే పంచభూతాలు ఉన్నాయో, అగ్ని, వాయువు, ఆ తర్వాత నీరు, ఆకాశము, అగ్ని, ఇవన్నీ మనకి చాలా అవసరమైనవి. వాటితోనే మనం జీవిస్తున్నాం. అవి లేకపోతే మనం దేనికి పనికిరాము. అయితే అవన్నీ భగవంతుడే సృష్టించాడు. ఆ భగవంతుని సృష్టించినలోనే అంతా ఉన్నది అన్నమాట. అంటే ఆ భగవంతుని సృష్టిలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇదే కానీ లేకపోతే మనం దేనికి పడుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించారా? అదే కానీ అంటే ఆ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవి అన్ని గోళాలు. అంటే ఆ సూర్యుని తాలూకా వేడికి మన సముద్రంలో ఉన్న నీరు ఆవిరిగా మారి అది మేఘాలుగా వెళ్తూ వేదన ఉంటూ అవి కొంతకాలానికి అది వర్షంగా మనకి అన్ని జాగాల్లో మనకి ఇస్తూ ఉంది. ఆ వర్షం పడిన వెంటనే అదే మనం తినే ఆహారాలు కూడా ఆ వర్షంతోనే తయారవుతుంది. ఆయనే విత్తనాలు కూడా తయారు చేశాడు. ఆ విత్తనాలతోనే మనం భుజిస్తూ మన పోషణార్థం కూడాను చేయించింది ఆయనే, ఇంకొకరు కాదు అన్న భావన మనకి ఎప్పుడూ మైండ్లో ఉంటూ ఉండాలి. మనం తింటున్న ఆహారం ఏదైతే మనం తింటున్నామో ఆ ఆహారం మనం భగవంతునికి అర్పితం చేస్తూ మనం తీసుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మవే బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతీన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపానాపాముచ్య. ఇవి ఏదైతే ఈ శ్లోకం ఉందో ఆ శ్లోకాన్ని మనం జపిస్తూ మన ఆహారాన్ని తీస్తూ ఉండాలి. అంటే ఆహారంలో ఉన్నది, అందులో ఉన్న అగ్ని, అది అరిగించే శక్తి అంతా భగవంతుడిదే. ఆ భగవంతుడే మనకు అన్నీ ఇస్తున్నాడు. అందుగురించి మనం తినే ఆహారాన్ని కూడా ఆయనే. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు, యత్ కరోపి యత్ అస్నాసి అంటే అన్నము. ఏదైతే పదార్థాలు తింటున్నామో, ఏ పదార్థం తిన్నాయి, పళ్ళు, కాయలు, ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ భగవంతుడు సృష్టించినవే. ఆయన సృష్టించకపోతే మనం ఏమీ చేయలేము. యత్ జీవోసి అంటే ద్రవ్యాలు. ఏది హోమానికి తగిన ద్రవ్యాలు ఏవైతే మీరు హోమం చేస్తున్నారో, దేనికి హోమం చేస్తున్నారు, ఒక శుభం శాంతి గురించి మీరు చేస్తున్న హోమం, ఆ హోమంలో పడిన పదార్థాలు కూడా నావే, అవి నా వల్లనే వస్తున్నాయి అన్నాడు. ఆ తర్వాత తపస్సులు, ఏదైతే తపస్సు చేసుకుంటారో, దేని గురించి అయితే మీరు తపస్సు చేస్తున్నారో ఆ తపస్సులో ఉన్న కర్తవ్యాన్ని, ఆ తపస్సు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి, దానికి తగిన సౌకర్యాన్ని కూడా నేనే కల్పిస్తున్నాను. అంటే మీరు ఒక అడుగు వేస్తే ఆ అడుగు, మీరు వేసిన ముందు అడుగు వేసినట్టయితే దానికి 10 అడుగులు నేను వేయిస్తాను అని స్వామియే చెప్తున్నాడు.
మీ ముందు మీ ప్రయత్నం మీరు చేయండి, మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి. అది నిర్వర్తించినట్టయితే తప్పక మీరు ముందుకు వెళ్తారు. అందుకే ఈ 27వ శ్లోకంలో అదే చెప్పాడనమాట. ఇవన్నీ నావే అనేసి 27వ శ్లోకంలో చెప్తూ 28లో ఏం చెప్పాడో మనం ఈరోజు మనం విందాం. 28లో చాలా చక్కగా మనకి వర్ణించాడు. ఏంటంటున్నాడు? శుభాశుభ ఫలై దేవం. చూడండి ఒక్కసారి. శుభాశుభ ఫలై దేవం మోక్షసే కర్మ బంధవై. ఎంత చక్కగా ఆయన మనకి ఇది అందించారో ఆ స్వామి. శుభాశుభ ఫలై దేవం మోక్షసే కర్మ బంధవై సన్యాసయోగాయుక్తాత్మా విముక్తమాం ఉపన్యసి. అది శుభాశుభ ఫలైతేవం అంటే ఇక్కడ ఇది ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మీరు గ్రహించుకొని ఏంటి భగవంతుడు శుభ ఫలై దేవం అని చెప్తున్నాడు. ఏంటి శుభ ఫలై అంటే శుభ ఫలై మోక్షసే కర్మ బంధవై. అది ఫస్ట్ పదం. ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఈ శుభ ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో శుభకర్మలు శుభ కర్మలు ఏదైతే చేస్తున్నారో దాని తాలూకా ఫలం అది మీరు నాకే అర్పించాలి. మీరు ఆ కర్మలను నాకు అర్పించినట్టయితే, నాకు కానీ ఆ కర్మలను మీరు అర్పించినట్టయితే నేను దాని గురించి మీకు ఒక మంచి జరుగుతుంది. ఏంటి మంచిది? ఎందుకు ఇలా చెప్తున్నాడు భగవంతుడు? అయితే ఇది సన్యాస యోగంలో ఏంటి ఇక్కడ ఏంటంటున్నాడు? సమస్త కర్మలు అంటే సన్యాస యోగ యుక్తాత్మ అన్నాడు. ఎందుకని చెప్పాడు? ముందు నువ్వు ఏదైతే అంటే సన్యాస యోగ యుక్త ఆత్మ అంటున్నాడు. ఎందుకని చెప్పాడు? సన్యాస యోగ యుక్తాత్మ. ఈ సన్యాస యోగం అంటే ఏంటది? అంటే నువ్వు ఆ విధంగా ప్రవర్తించాలి. ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ఒక సన్యాస రూపంగా. అంటే సన్యాసం రూపం అంటే నీకేంటి? నీ తాలూకా మనోబుద్ధుల్ని, నీ తాలూకా ఈ తాలూకా ఆలోచనల్ని, మనోబుద్ధుల్ని, ఆత్మను, సమస్త కర్మలను, నువ్వు ఏదైతే నీ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ భగవంతునికి అర్పితం చేయాలి ఫస్ట్. అది ఆ సమస్త కర్మలకు భగవంతునికి అర్పించింది. అంటే శుభాశుభ కర్మలు అంటే ఏంటి? ఈ శుభకర్మలు ఏంటి? ఏదైతే శుభకర్మలు చేస్తున్నావో దాని తాలూకా ఫలితాలు, ఆ ఫలితాలు ఎలా ఉంటాయి? దాని ప్రకారమే నువ్వు నడుస్తావు. దాని ప్రకారమే నీ తాలూకా జీవితం ముందుకెళ్తుంది. ఇంకో దానికి ప్రకారం కాదు. నీ శుభకర్మలు అంటే ఏంటివి? నువ్వు మంచి చేసినట్టయితే ఏంటి నీకు మంచి జరుగుతుంది? నీకు మంచి జరుగుతుందంటే నువ్వు మంచి చేసినట్టయితే మంచిగా ఉంటావు. లేకపోతే స్వర్గలోకం ఉంటుంది, నరకలోకం ఉంటుంది. ఈ నరకలోకం ఉంటే నువ్వు అసురభావనతో నువ్వు ప్రవర్తించినైతే దానికి నువ్వు వెళ్తావు, లేకపోతే నువ్వు దీనికి వెళ్తావు. ఇది స్వర్గలోకం నరకలోకానికి చెందినవి అన్నమాట. ఇది ఏ విధంగా నువ్వు పొందుతావు అంటే నువ్వు శుభాలు అంటే నీ కర్మలు, నీవు చేస్తున్న కర్మలు ఎలా ఉంటాయి? నువ్వు శుభంగా చేస్తున్నావా, అశుభంగా చేస్తున్నావా? ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం దాని తాలూకా
ఫలితాలు కూడా ఆ విధంగా నీకు దక్కుతాయి. ఈ సుఖాలు దుఃఖాలు అనుభవించడం ఎలాగ అనుభవిస్తున్నావు? నీ తాలూకా చేస్తున్న కర్మలను బట్టి. నీ కర్మబంధములు, నీ కర్మఫలములు ఎలాగా? నీ కర్మబంధాలు, నీ కర్మఫలాలు నువ్వు అనుభవించుట, ఆ ఫలాలను అనుభవించుట అంటే కర్మబంధంలో నువ్వు అందులో చిక్కుకొనక, నువ్వు ఎప్పుడైతే కర్మబంధంలో ఉన్నావో, అందులో చిక్కుకున్నావు అంటే ఆ కర్మలు చేస్తూ ఉన్నావు. చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ కర్మ ఎలాంటి కర్మ చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించే ముందు ఆ కర్మలు ఎలాంటివి? నేను ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మ మంచిదా కాదా అన్న భావంతో నువ్వు ఆ కర్మలు చేయాలి. అంటే ఫస్ట్ నీ తాలూకా మైండ్ ఇక్కడ ఉపయోగించాలి. ఫలానా కర్మ నేను చేస్తూ ఉన్నాను, దాని తాలూకా ఆ ఫలితం ఉంటేనే నువ్వు ఆ కర్మలు చేస్తావు. కానీ ఆ ఫలితాలను ఆశించకుండా నువ్వు చేసినట్టయితే అది భగవంతునికి తప్పగా నీకు చెందుతుంది. ఇంకేసి నువ్వేంటిది ఫలితం ఎలాగ ఆలోచించవు? ఫలితం లేకుండా నువ్వు కర్మలు చేయగలవా? ఏదైనా నువ్వు ఒక ఆశ అంటూ ఉంటుంది. ఈ ఈ ఫలితం లేకుండా నువ్వు ఏ కర్మ చేయడానికి నీకు ఇష్టపడదు. కానీ నువ్వు ఆ ఫలితాన్ని ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో ఆ ఫలితాన్ని భగవంతుడి మీద తోసే. ఒక మంచి కర్మ అవని, మంచి చెడ్డమని నువ్వు ఎవరినో దారిలో వెళ్తున్నావు, ఒకరికి సహాయం చేసావు, ఒకరికి ఎక్కడో యాక్సిడెంటో లేకపోతే ఏదో అయింది, ఆ టైంలో నువ్వు ఏదో సహాయం చేసావు. కానీ దాని తాలూకా ఫలితం నువ్వు ఎప్పుడూ ఆశించక, అది భగవంతుడా నాకు ఈ పని నువ్వు చేయించావు, నేను ఈ పని చేశాను, ఇది నీ తాలూకా పని, నా ద్వారా నువ్వు చేయించావు అన్న భావనతో నువ్వు చేసినట్టయితే భగవంతుడు మీకు చక్కగా ఒక మంచి భావనతో మీకు కూడా అది చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తూ ఏంటి వాట్ ఇస్ ది ప్రూఫ్ ఆఫ్ ఇట్ అని మీరు భావించవచ్చు. ఓకే, ఇది ప్రూఫ్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే భగవద్ ధ్యానంలో ఉన్నారో, భగవంతుని ధ్యానించుకుంటూ, భగవంతుని దర్శించుకుంటూ, భగవంతుల్లో మీరు ఎప్పుడైతే ఏ రోజైతే మీరు ఉంటున్నారో ఆ రోజు తప్పగా భగవంతుడు మీకు చేరువలోనే ఉన్నాడనే అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక భజన అవని, లేకపోతే ఒక వ్రతం అవని, లేక ఒక ప్రవచనకు అవని, ఏదో ఒక మంచి పనులకు మీరు వెళ్ళారు. అక్కడ ఆ ప్రవచన చక్కగా విన్నారు. అది భగవంతుడి గురించే చెప్తున్నాడు. అది చాలా చక్కగా విన్నారు, చెవులకి ఇంపుగా ఉంది. ఆ భగవంతుని నామస్మరణ కూడా లోపల పడ్డాది. ఆ నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని ధ్యానించుకోవడం అంటే భగవంతుని మీరు తలుచుకొని అది విన్నారు. విన్ని మీకు ఏంటి కలిగింది? అక్కడ భగవంతుని మీద ప్రేమ కలిగింది. భగవంతుని తాలూకా శక్తి ఇదే, భగవంతుని తాలూకా ఆయన తాలూకా తత్వగుణాలు ఇవి, ఆయన తాలూకా శక్తి ఇదా అన్న భావనతో మీకు మైండ్ టర్న్ అవుతుంది. అంటే మీరు ఫలానా చెడ్డ పని చెయ్యాలని అనుకున్నాను, మీకు చెయ్యనివ్వదు. ఎందుకు అంటే అక్కడే భగవంతుడు ఉన్నాడు. మీ ప్రతి ప్రాణిలో, ప్రతి దాంట్లో కూడా నేనున్నాను, నేను అంతర్యామిగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు కదా. ఆయన అంతర్యామిగా ఉంటూ నీకు రక్షిస్తున్నాడు. అది నువ్వు చూసుకోవాలి. శుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధవై. నువ్వు ఎలాగా ఆ కర్మలను నువ్వు భగవంతుని అర్పించినట్టయితే నీకు మోక్షం తప్పగా ప్రాప్తిస్తుంది. మోక్షం నీకు ప్రాప్తించింది అంటే వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ మోక్షం? మోక్షం అంటే నువ్వు ఈ జన్మనెత్తావు, ఇందులో నువ్వు సుఖ దుఃఖాలతో సతమతమవుతూ నీ తాలూకా జీవితాన్ని నడిపిస్తున్నావు. ఇది లేకుండా ఉండాలి. ఈ సుఖ దుఃఖాలని అంటే సమానంగాను, ఈ సుఖదుఖాలు అన్నవి సమానంగా నువ్వు చూసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఒకటే, సుఖం వచ్చినప్పుడు కూడా ఒకటే అన్న భావనతో నువ్వు ఏ రోజైతే నువ్వు భావించావో అక్కడే సన్యాస యోగ యుక్తానాం అన్నాడు. అక్కడ యోగం అవ్వాలి. సన్యాస తాలూకా యోగం అవ్వాలి అంటే నువ్వు ఈ కర్మలకి ఫలితాన్ని ఆశించకూడదు. ఎల్లప్పుడూ ఆ భగవన్నామస్మరణతో ఉండాలి. ఆ భగవంతుని రీతిలో ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ, ఆయన తాలూకా కార్యాలను చేసుకుంటూ, ఆయన ఇచ్చిన శాస్త్రాలను చదువుకుంటూ, అవి మైండ్లో పెట్టుకుంటూ చక్కగా ముందుకి పోతూ ఉండాలి. అప్పుడు నువ్వు సన్యాస యోగ యుక్తానాం అంటే అప్పుడు నువ్వు మోక్షానికి దగ్గరగా చేరువలో చేరగలవు. లేకపోతే నువ్వు ఏంటి ఇందులోపల
ఎలాగ నువ్వు అనుభవిస్తున్నావో నీకు చెప్పాడు. ఇక్కడ నరకం ఉంది, స్వర్గం ఉంది. స్వర్గం వెళ్ళినప్పుడు నీ తాలూకా కర్మలు మంచిగా ఉన్నప్పుడు స్వర్గలోకంకి వెళ్తావు. ఆ మంచి ఫలాన్ని ఏదైతే ఉన్నదో ఆ కాలం ప్రకారం నువ్వు స్వర్గలోకంలో ఉంటూ మళ్ళీ భూలోకంలో వస్తూ మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాల్సిందే. ఎప్పుడు నువ్వు జన్మ లేకుండా ఉంటావు అంటే దానికి తగిన సాధన చేస్తూ నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు, నాకు ఏ కర్మ అవసరం లేదు, ఇదేమీ నాకు అవసరం లేదు అన్న భావన ఒక పాయింట్కి వస్తేనే అప్పుడు ఆ భగవంతుడు ఆయన దెబ్బతాడు. నీకు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మానవుడు గౌరవం గురించి పరిగెడుతూ ఉంటాడు, నాకు పలానా గౌరవం కావాలి, ఈ గౌరవం కావాలి, ఆ గౌరవం కావాలి, నాకు వాళ్ళ పొగడతలు కావాలి, వీళ్ళ పొగడతలు కావాలి, నాకు గౌరవమే కావాలి అన్న భావనతో వాడు ప్రవర్తించినట్టయితే నీకు అహంకారం తప్పక దగ్గరే ఉంటుంది. అంటే నీకేంటి కావాలి అక్కడ? హోదా. ఎప్పుడైతే హోదా నీకు వచ్చిందో నీకు అహంకారం అన్నది దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అహంకారం వచ్చిందంటే ఏంటవుతుంది? నువ్వు అవమానాలకే అవుతావు కానీ ఇంకా మెట్టు పైకి వెళ్ళలేవు అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. సన్యాస యోగ యుక్తానం విముక్తమయ సన్యాసి. ఏంటి? ముక్తుడు అయ్యదు. ఆ తర్వాత ముక్కు అవుతూ ఏం చేసుకుంటావు? చివరిగా నన్నే చేరుకుంటావు కానీ ఇంకెక్కడగా కాదు. నువ్వు ముక్తుడైన తర్వాత నన్ను నువ్వు చేరుకోగలవు అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి చక్కగా అందించాడు. శుభఫలైరేవం మోక్షసే కర్మ బంధవై సన్యాస యోగయుక్తాత్మ విముక్తమాయపై శశి. నీవు నన్నే చేరగలవు అంటే ఏంటి? ఇక్కడ విముక్తమాయ అంటే విముక్తుడు అయి. ఏంటి? విముక్తమాయ పై అంటే నన్నే నువ్వు చేరగలవు. ఎప్పుడు? నువ్వు విముక్తుడు అవ్వాలి. నువ్వు విముక్తుడు అయిన పెదపై నువ్వు నన్ను చేరగలవు. ఎలా విముక్తుడు అవుతావు అంటే నీ తాలూకా మనస్సు, నీ తాలూకా నీ ఆత్మ, నీ మనోబుద్ధులు ఇవన్నీ నాకు అర్పించినట్టయితే అప్పుడు నువ్వు రాగలవు. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మ బంధవై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఇది 27వ శ్లోకం. 28వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. ఏంటంటాడు 28లో? జాగ్రత్తగా అది వినండి. నమోహం సర్వభూతేషు సమోహం. సమోహం అక్కడ రెండు విధాలుగా అక్కడ మనకి చెప్పాడు. సా ప్లస్ అహం అంటే సం ప్లస్ అహం, సమోహం. సమ్ అంటే సమభావంతో వ్యాపించాలి. అహం అంటే నేను, అంటే నేను సమభావంతో నేను వ్యాపించి ఉంటాను, సమభావంతో ఉంటాను. నేను సకల భూతముల యందును సమభావముతో ఉంటాను అని అక్కడ చెప్తున్నాడు. అది ఈ సమోహం సర్వభూతేషు. భూతేషు అంటే సమస్త ప్రాణుల దగ్గర నేను సమభావంతోనే ఉంటాను అనేసి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? సమోహం సర్వభూతేషు సమే ద్వేషాస్తి న ప్రియా. సమే ద్వేష్య అక్కడ ద్వేష్య, సమే ద్వేష్య అస్తి న ప్రియా. చూడండి అక్కడ అంటే సర్వ ప్రాణులందును సమభావంతో నేను వ్యాపించి ఉంటాను. ఆ తర్వాత ఏంటంటే మే అంటే నాకు. ఏంటి? అతనికి ఏంటి కావాలి? ద్వేషం అంటే ద్వేషం లేనివాడు. అంటే ద్వేషం అంటే నువ్వు ఎవరి మీద ద్వేషం ఉంటున్నావు, ఎవరికైతే నువ్వు వాడు ప్రేమించలేదో, ఎవడైతే నీకు ప్రియుడు కాదో వాడి మీద నీకు ద్వేషమే కదా. అంటే అందరూ నాకు ప్రియులే అన్న భావన రావాలి. భగవంతుడికి మాత్రం అతను అందరికీ ప్రియుడే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు? సమోహం సర్వభూతేషు సకల ప్రాణులు, అన్ని ప్రాణులకి నేను సమానంగా చూస్తాను, సమభావంతో నేను వ్యాపించి ఉన్నాను. సమద్వేషాస్తి నేను అందరి దగ్గర ఫ్రీగా ఉంటాను, సమభావంతో వ్యాపించి నాకు
ఎవరు ప్రియము లేనివారు అసలు లేరు, అప్రియులు. అక్కడ ఏ మే ద్వేషాస్తి నా 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 ద్వేష అంటే నాకు ద్వేషబుద్ధి అన్నది లేదు, నాకు ప్రియము లేని వారు లేరు, అందరూ నా ప్రియులే అనేసి అక్కడ చెప్తున్నాడు. ద్వేషాస్తిన ప్రియ ఏ భజంతి ఏ భజంతి తూ మాం. అక్కడ తూ వాడాడు. తూ అంటే కానీ వీళ్ళందరూ నాకు ప్రియులే, నాకు అంటే ప్రియ లేని వారు లేరు. ఆ తర్వాత నేను అంత లెక్క నేను ఉన్నాను అంటే సకల భూతములందును సమభావంతో నేను వ్యాపించి ఉన్నాను. నాకు అప్రియులు అసలు లేనే లేరు. కానీ ప్రియుడు కానీ అంటే అప్రియులు లేరు, కానీ ప్రియులు కూడా నాకు లేరు. అక్కడ రెండు ఉన్నాయి, ప్రియులు అప్రియులు లేరు. కానీ అక్కడ మళ్ళీ అక్కడ ఏంటంటున్నాడు, కానీ ఏ భజంతి ఎవరైతే నన్ను భజిస్తారో, నన్ను భక్తితో భజించిన వారు, అక్కడ చెప్తున్నాడు ఏ భజంతి తు కానీ నాకు ఎవరైతే భక్తితో భజిస్తారో మాం భక్త్వా నన్ను, మాం అంటే నన్ను భక్త అంటే భక్తితో నన్ను ఎవరైతే భజిస్తారో ఏ భజంతి తు మాం భక్త మయతే మయి తే తేషు చాపి అహం. నేను వారి యందు ప్రత్యక్షముగా సమభావముతో అంటే వాళ్ళకి ప్రత్యక్షముగా నేను ఉంటాను, ప్రత్యక్షముగానే ఉంటాను. ఎందుకు ప్రత్యక్షంగా ఉంటాడు అక్కడ మళ్ళీ ద్వేషం ఏం చూపించట్లేదు, నాకు అందరూ సమభావంతో ఉన్నారు. కానీ ఎవరైతే భక్తితో నన్ను పూజ చేస్తున్నారో వాళ్ళకి దగ్గరలోనే ఉంటాను. ఎందుకు వాళ్ళ దగ్గరలో ఉంటాడు? భక్తితో, భక్తి భావనతో, మంచి భావనతో, వాళ్ళలో ఎటువంటి చెడ్డ బుద్ధి కూడా ఉండదు, వాళ్ళలో ద్వేషం ఉండదు, వాళ్ళలో వాళ్ళ ఆత్మ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళలో నేను తప్పక అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ మనసు ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకా ఆత్మ ఎలా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. ఎందుకు ప్రకాశంగా ఉంటుంది? వాళ్ళు చేసే పనులను బట్టి. వాళ్ళు దేనిగా ఉంటున్నారు? భగవంతుని మీద ప్రీతిగా ఉంటున్నారు. ఏంటి ఆ ప్రీతి? ఎప్పుడు నువ్వు భగవంతు నామస్మరణతో చేస్తూ, ఎప్పుడూ భక్తితో భజనలు చేస్తూ, మంచి మంచి కర్మలు చేస్తూ, మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుచేత వాళ్ళ తాలూకా ఆత్మ ప్రకాశవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉన్నదో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నాకు దగ్గరలోనే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నాడు? సూర్యుని తాలూకా వెలుతురు అన్ని లెక్క సమానంగా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఒక దగ్గర తక్కువ అని, ఒక దగ్గర ఎక్కువ కానీ, దీని కానీ ఏమీ ఉండదు. అంత వెలుగు మాత్రం ప్రతి వస్తువు మీద, ప్రతి మనుషుల మీద, ప్రతి జీవి మీద, ప్రతి దీని మీద అందరి దగ్గర సమానంగా ఉంటుంది. కొన్ని దగ్గరలో ఏదైతే అంటే గ్లాస్ దగ్గర ఏదైతే ఉందో అది మహాప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకు ప్రకాశవంతంగా? అది రిఫ్లెక్షన్. ఎందుకు గ్లాసు కూడాను అక్కడ నీట్గా ఉండాలి, చక్కగా ఏ ఇది లేకుండా గ్లాసు ఎప్పుడైతే అక్కడ ఉంటుందో ఆ కిరణాలు దాని మీద పడి ఆ రిఫ్లెక్షన్ నీకు వస్తుంది. అది ఎలా అయితే రిఫ్లెక్షన్ వస్తుందో ఇది కూడాను ఇక్కడ కూడా భగవంతుడు ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే భగవంతునిలో అంటే భగవంతుని భజనలు చేస్తూ భక్తి భావనతో ఉంటారో, భగవంతుడు తప్ప నాకు ఇంకొకరు లేరు అన్న భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను దగ్గరగా ఉంటాను అని భగవంతుడు చక్కగా మనకి ఈ శ్లోకాన్ని చాలా చక్కగా మనకి అందించాడు. నమోహు సర్వభూతేషు నమే ద్వేషాస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త మైతే తేషు అహం నేను అంటే వారి యందు ప్రత్యక్షంగానే ఉంటాను. నా యందు ఎవరైతే స్థితులై ఉన్నారో
వాళ్ళు ఎవరైతే స్థితి ఉంటారో వారి యందు నేను తప్పగా ఉంటాను. నేను సకల భూతములు యందును సమభావముతో వ్యాపించి ఉంటాను. సకల భూతాలు అంటే ప్రాణులు, ఈ ప్రాణులన్నిటిలో కూడా సమభావంతో నేను వ్యాపించే ఉంటాను. నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ నాకు ఎవరూ లేరు. కానీ నన్ను భక్తితో భజించేవారు నా యందే ఉందురు. వాళ్ళు భక్తితో భజించినట్టయితే నేను వాళ్ళకి దగ్గరలోనే ఉంటాను. వారి యందు నేను ప్రత్యక్షముగా అంటే వారికి దగ్గరలో నేను ఉంటాను అనేసి ఈ శ్లోకంలో ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ఎంత చక్కని శ్లోకమో. ఇంతకు ముందు శ్లోకం ఏంటంటున్నాడు? ఆ ముందు శ్లోకం ఏంటన్నాడు? శుభాశుభ ఫలై దేవం మోక్షసే కర్మ బంధవై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మామి సైన్యసి అనేసి ఆ శ్లోకం అందించాడు. అదేంటి 26వ శ్లోకం. 27వ శ్లోకంలో ఏంటంటున్నాడు? నమోహం సర్వభూతేషు నమే ద్వేషాస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త తే తేషు చాప్యహం అనేసి 2వ శ్లోకం మనకి ఈ 2 శ్లోకాలు చాలా చక్కగా మనకి ఇది బోధించారు. దాని తాలూకా అర్థాన్ని నేను చెప్పాను. మీరు కూడా దాన్ని ఒకసారి నమరవేస్తూ ఆ 2 శ్లోకాలు ఒకసారి తెలుసుకుంటూ ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆ భగవంతుని చేరువలో ఉంటూ భగవంతుని మోక్షాన్ని సంపాదిస్తూ వీరు మళ్ళీ ఈ జన్మ ఇలాంటి మానవ జన్మ అవని ఇంకొక జన్మ అవ్వకుండా భగవంతుల్లో మనం కలయడానికి సర్వ విధాలా మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.